హ్మ్. అయ్యా దండాలయ్యా! మేము థియేటర్‌లోని క్యాంటీన్‌లో పని చేసుకునేటోళ్ళం. థియేటర్‌కి జనాలొస్తేనే మాకు డబ్బులు, లేదంటే పస్తులు. అలాంటిది ఇప్పుడు రాజమౌళి గారి 'బాహుబలి' రావడంతో థియేటర్‌లన్నీ హౌస్‌ఫుల్‌తో కళకళలాడుతున్నాయి. మేమే కాదు, మాలాంటి చాలా మందికి అన్నం పెడుతుంది. అలాంటి 'బాహుబలి' సినిమాని 'అచ్చిబాబు, బుచ్చిబాబు' కలిసి రిలీజ్ రోజే పైరసీ చేసి అమ్ముతున్నారయ్యా. అది ఆపడానికెళ్ళిన మా ఫ్రెండ్‌ని కొట్టి పంపించారయ్యా. మేమే కాదు, మాలాంటి వందల మంది కడుపు కొడుతున్నారయ్యా. ధర్మప్రభువులు, మీరే న్యాయం చెప్పాలి బాబయ్య. నువ్వు అతనికి ఫ్రెండ్‌వి. నీ మాటలు ఎలా నమ్మేది? హుహు. మీలో ఎవరైనా ఉన్నారా? నేను చూశానయ్యా. నువ్వు అతని ఫ్రెండ్‌వేనా? కానీ వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండునయ్యా. ఈ ఫ్రెండ్ అయినా, ఆ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండే. నీ సాక్ష్యం చెల్లదు. నేనున్నాను బాబయ్య. నువ్వు అతనికి ఫ్రెండ్‌వేనా? నేను ఫేస్‌బుక్ ఫ్రెండునయ్యా. ఫేస్‌బుక్ ఫ్రెండ్ అయినా, నోట్‌బుక్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండే. నీ సాక్ష్యం కూడా చెల్లదు. ఆహా! వీళ్ళతో ఏ రకమైన ఫ్రెండ్‌షిప్ లేని వాళ్ళు, జరిగిన పైరసీని కళ్ళారా చూసిన వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి సాక్ష్యం చెప్పండి. మీరెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మనమందరం భయపడాల్సింది ఆ కలమ తల్లికి, మన మనస్సాక్షికి. చెప్పండి. నేను చెప్తానయ్యా. నువ్వు వీళ్ళకు ఫ్రెండ్‌వేనా? కాదయ్యా, నేను చూశానయ్యా. నేను 'బాహుబలి' సినిమా టికెట్ కొనుక్కొని సినిమా చూడ్డానికి వెళ్ళాను. వీళ్ళు పైరసీ చేస్తున్నారని, వీళ్ళు ఆపారని దౌర్జన్యంగా అందరూ కలిసి ఇతను కొట్టారయ్యా. అది నా కళ్ళతో నేను చూశానయ్యా. దానికి నేనే సాక్ష్యం అయ్యా. ఎరా నీతి లేని కుక్క! 250 కోట్ల ప్రాజెక్టు, 1128 రోజుల శ్రమ, సుమారు 900 మంది టెక్నీషియన్స్, 3000 మంది ఆర్టిస్టులు కలిసి ఒక గొప్ప సినిమాని తెరకెక్కిస్తే దాన్ని నువ్వు పైరసీ చేస్తావా? సినిమాని నమ్ముకొని, సినిమాని ప్రపంచమని, ఒక సాధారణ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలిసేలా చేసిన సినిమాని చూడకుండా దాన్ని నువ్వు పైరసీ చేసావంటే మృగానికి నీకు తేడా లేదు. ఏ థియేటర్లో అయితే 'బాహుబలి' సినిమాను పైరసీ చేశావో ఆ థియేటర్లోనే కాక ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని థియేటర్లో ఉన్న మరుగుదొడ్లు కడగాలి. ఇదే ఈ తోపురాయుడి తీర్పు. రేయ్, ఇవ్వరా పినాయిల్, కడగరా వెళ్ళి. తోపురాయుడు, నీ తొక్కల తీర్పు మార్చు. అయినా ఇటువంటి పెద్ద సినిమాలకి బ్లాక్లో టికెట్లు అమ్మటం, సీడీలు ఫైర్స్ చేసి అమ్మటం అలాంటి బ్లాక్ గాళ్ళకి మామూలే. నేను నీ ఫ్రెండ్నే. అయినా మర్చిపోయావా? చిన్నప్పుడు నువ్వు నేను బ్లాక్లో టికెట్లు అమ్మటం. జర ముందు వెనక చూసి తీరిపోవడం నేర్చుకో. ఆపరా, ఆపరా, ఆపరా! అంతకుమించి తెలుగు సినిమా పైరసీ గురించి ఒక్క మాట మాట్లాడిన నా నాలుక చీరేస్తాను. ఆఫ్టర్ ఆల్ బ్లాక్లో బ్లాక్ టికెట్స్ అమ్మే బ్లాక్ గాడివి నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. దోస్తాను గిస్తాను కాదురా నాకు ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. 'బాహుబలి' సినిమాను పైరసీ చేయడం కాదురా నాకు కావాల్సింది. నాకు కావాల్సింది తెలుగు సినిమాను పైరసీ బారిన పడకుండా కాపాడడం. బాహుబలి సినిమానే కాదు, ఏ సినిమా పైరసీ కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దయచేసి పైరసీ బారి నుండి తెలుగు సినిమాని కాపాడండి.